రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ కింద 1,00,000 నగదు రహిత చికిత్స. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పథకాలకు ఆయన ఆమోదం తెలిపారు. అందులో పీఎం రాహత్ ఒకటి. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. 1,00,000 మేరకు నగదు రహిత చికిత్స అందనుంది. నిధుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోకుండా దీని ద్వారా కాపాడవచ్చు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనిని కేంద్రం లాంచ్ చేశారు. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ తమ వద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపాల్సి ఉంటుంది. అందుకోసం సదరు ఆసుపత్రి వారే రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఆ బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రికి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజ్కి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల వరకు ఈ సేవలు పొందవచ్చని గతంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఈ సంఖ్యను మార్చి 2029 నాటికి రెట్టింపు చేసేలా కేంద్రం లక్ష్యంగా విధించుకుంది. ఇప్పటి వరకు 3 కోట్లుగా ఉన్న టార్గెట్ను 6 కోట్లకు పెంచారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిధులను 2 లక్షల కోట్లకు పెంచారు. దేశ స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేసేందుకు 10,000 కోట్ల నిధులు కేటాయిస్తూ మోడీ సంతకాలు చేశారు.